హలో వెల్కమ్ టు కిరాక్ పొరడు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 మనందరం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఆ గ్రాండ్ లాంచ్ కి సంబంధించి ప్రోమో అయితే రిలీజ్ చేశారండి. ఈ రోజు రాత్రి 7 గంటలకు అయితే షో స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ప్రోమో అయితే చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపించాయి. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రోమో కట్ చేశారు. చూసిన వెంటనే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఆ రేంజ్ లో ఉంది ప్రోమో. అండ్ హౌస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. జనరల్ గా ఈ టైప్ ఆఫ్ హౌస్ డిజైన్స్ మనం హిందీ బిగ్ బాస్ లో చూస్తుంటాం. సో ఈసారి మన తెలుగులో ఉంది. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అయితే ఇప్పటి వరకు అన్ని రొటీన్ హౌసెస్ మనం చూసాం. బట్ ఈసారి మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ గా హౌస్ డిజైన్ చేశారు. జంగిల్ థీమ్ దానికి తగ్గట్టుగానే జిరాఫ్ని చూపించారు, అలాగే పులిని కూడా చూపించడం జరిగింది. సో బాగుంది. హౌస్ అయితే ఇప్పటివరకు అయితే బాగుందండి. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే హీరో నాని గారు, అలాగే హీరో రానా, అలాగే హీరోయిన్ నివేదా థామస్ వాళ్ళకి సంబంధించిన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అయితే గ్రాండ్ లాంచ్ కి రావడం జరిగింది. అలాగే అనిల్ రావిపూడి గారు మాత్రం చీఫ్ గెస్ట్ గా రావడం అయితే జరిగిందండి. రావడంతో పాటు వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చారు. అదేంటనేది మనం ఖచ్చితంగా షో చూడాల్సిందే. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అదేంటంటే జనరల్ గా హౌస్ లో సింగిల్ గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈసారి అలా కాకుండా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని 7 జంటలుగా డివైడ్ చేసి ఒక్కో జంటను హౌస్ లోకి ఎంట్రీ చేయించారు. ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అయిందంటే మనం షో చూస్తే తప్ప చెప్పలేం. సో 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా అయితే హౌస్ లోకి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళకి అనిల్ రావిపూడి గారు అయితే ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే వచ్చిన జంటలు ఎవరైనా బయటకు వెళ్తే బయట ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ లోపలికి వస్తారు. అంటే స్టాప్ చేయడం జరుగుతుంది అని కూడా ఆ ప్రోమోలో మనకు చూపించారు. సో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఎందుకు అంటే ఈ సీజన్ లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. వాళ్ళు పెద్ద తెలిసిన సెలబ్రిటీస్ కాదు. సో అది కొంతవరకు అయితే మైనస్ ఉంది. ఇప్పటికి కూడా ఆడియన్స్ లో ఒక నెగిటివ్ అయితే ఉంది. ఏంటంటే ఈ సీజన్ ఫ్లాప్ అయ్యేలాగా ఉంది, కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికి తెలియదు అని ఒక నెగిటివ్ టాక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రాంగ్ టాస్క్లు ఇవ్వాలి. అప్పుడే మనకు వాళ్ళు అనుకుంటే కంటెంట్ బయటకు వస్తుంది, టీఆర్పీ వస్తుంది, అలాగే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసినట్టు అవుతుంది. లేకపోతే నార్మల్ టాస్క్లు ఇప్పుడు ఇచ్చి 5 వీక్స్ తర్వాత స్ట్రాంగ్ టాస్క్లు ఇద్దామనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీజన్ అనేది ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే 5 వీక్స్ తర్వాత అప్పటికి ఆడియన్స్ ఒక డిసిషన్కి వస్తారు, ఇది ఎంత ఏం బాగలేదని చెప్పేసి. ఆ తర్వాత మీరు ఎంత స్ట్రాంగ్ టాస్క్లు ఇచ్చినా కూడా అది పెద్దగా ఎవరు చూడరు. కాబట్టి స్టార్టింగ్ నుంచే టాస్క్లు అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి, కంటెంట్ కూడా బయటకు రావాలి. కొత్త పేర్లు అంటే కొత్తగా అన్నోన్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని చూడడానికి పెద్దగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళ నుంచి ఎక్కువ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ కంటెంట్ రావాలంటే టాస్క్లు స్ట్రాంగ్ గా ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక మెలికైతే పెట్టాలి. అప్పుడే కంటెంట్ అనేది బయటకు వస్తుంది. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ సీజన్ కోసం. అండ్ అలాగే 7 o'clock ఏంటంటే టీం ముందు అదుక్కోపోవాల్సిందే, అంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నానండి. అలాగే మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ ఉంటాయి, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ ఉంటాయండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా రివ్యూస్ చూడండి. నా రివ్యూస్ కనుక నచ్చితేనే ఆ సబ్స్క్రైబ్ అనేది కొనసాగించండి, లేకపోతే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. వెరీ 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 జెన్యున్ గా ఉంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా భజన చేయడం ఉండదండి, పార్షియాలిటీ అస్సలు ఉండదు. పర్ఫెక్ట్ జెన్యున్ రివ్యూస్ ఉంటాయండి. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.